దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఈ దిన భాగము డిసెంబర్ 12 చదువుచున్నాను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనములు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ప్రభువు సింహాసనాసీనుడై ఉండుటయు సింహాసనమును ఇంద్రధనస్సు ఆవరించి ఉండుటయు చూచుచున్నాము. ఇంద్రధనస్సు అను పదమును ప్రత్యేకముగా గమనించము. ఇంద్రధనస్సులోని 7 రంగులు 7 నిబంధనలను సూచించుచున్నవి. దేవుడు చేసిన ఈ 7 నిబంధనల యందు మనము విశ్వాసముంచినట్లయినా దినదినము ఆత్మీయంగా వర్ధిల్లగలము. దేవుడు ఆదాముతో మొదటి నిబంధనను చేసెను. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. సాతాను తాను జయము పొందితనని తలంచెను. హవ్వ ఓడిపోయినప్పటికీ స్త్రీ సంతానము సాతాను తలను చితకద్రొక్కునని దేవుడు వాగ్దానం చేసెను. క్రీస్తులో నేను జయించగలను, ఎందుకనగా క్రీస్తు ఎన్నటికీ ఓడిపోడు. మనము ఓడిపోవచ్చును గాని ప్రభువు జయించును. నేను క్రింద పడినను తిరిగి లేతును అని మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నది. నీతిమంతులు క్రింద పడినను లేవలేక ఉండరు. కీర్తన 37వ అధ్యాయము 24వ వచనము. బైబిల్ జ్ఞానం ద్వారా గాని మనోశక్తి ద్వారా గాని అద్భుతముల ద్వారా గాని మనము సాతానును జయించలేము. ప్రశస్త రక్తమును కోరుకొనుట ద్వారాను శిలువ విజయమును అన్వయించుకొనుట ద్వారాను జయించగలము. మనము మనలను ప్రేమించిన క్రీస్తు ద్వారా అత్యధిక విజయమును పొందుచున్నామని రోమా 8:37లో ఉన్నది. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్త సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.